హాయ్ మిత్రులారా, నమో బుద్ధాయ్. ఈరోజు ఒక విలువైన కంటెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ నాకు ఎదురయ్యే సమస్యలు మీకు చెప్తూ నేను చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది. సాధ్యమైనంత వరకు నేను బౌద్ధాన్ని పరిచయం చేస్తుంటే ఫస్ట్ ఎదురయ్యే ప్రశ్న నాకు ఏం చెప్తారంటే, నువ్వు నీ సర్టిఫికెట్ చూపించు. ఫస్ట్ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు బుద్ధిస్టువా? నువ్వు బుద్ధిస్టు అయితే గుండు కొట్టించుకొని తిరగాల, షిప్పు పట్టుకొని తిరగాల అని ఒక మాట అంటారు. నువ్వు బుద్ధిస్టు అయితే మరి నీ సర్టిఫికెట్లో బుద్ధిస్టు పేరు లేదే, హిందూ అని ఎందుకు పెట్టుకున్నావు? నీకు సిగ్గు లేదా? హిందూ పేరు చెప్పుకొని హిందూ కులం, హిందూ మత సర్టిఫికేట్ వాడుతూ నీ ఏ సర్టిఫికెట్లో హిందువే కనపడుతుంది కదా, మరి మా హిందూ పదం పెట్టుకొని మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నావు? నా కామెంట్లు, నా ఫేస్బుక్లో మీరు చూస్తే, మీకు గమనిస్తే ఎక్కువ శాతం ఇదే కామెంట్. నేను నా గురించి చెప్తా, మిగతా వాళ్ళ గురించి మీరే అర్థం చేసుకోండి. నువ్వు హిందువుగా నువ్వు బుద్ధిస్టు అయితే నీ సర్టిఫికెట్లో హిందూ అని ఎందుకు ఉంది? నువ్వు హిందూగా ఎందుకు ఉన్నావు? దాంట్లో నువ్వు హిందువు తీసేసుకో, బుద్ధిస్టు పెట్టుకో. నువ్వు మా హిందూ పేరు పెట్టుకొని నువ్వు చలమని కాకు అన్నప్పుడు మరి ఏదో ఒకటి ఆలోచన చేయాలి కదా. నేను హిందువుని ఎట్లయితాను? నేను హిందువుగా ఎందుకు ఉండాలి? నా దేశంలో జరిగిన చారిత్రక విషయాలు, నా దేశంలో జరిగిన నిజమైన చరిత్రను వేడికి తీస్తే నువ్వు హిందువు కావు, నువ్వు హిందూ కావద్దు, అసలు హిందూ పేరు పెట్టుకోవద్దు, హిందూ సర్టిఫికేట్ తీసేయని చెప్పేసి అన్నప్పుడు మరి నిజమే కదా. నేను ఎందుకు హిందువుగా పెట్టుకోవాలి? హిందూ అంటే ఏంటిది? బానిస. హిందూ అంటే దొంగ, కాఫిర్. మరి నేనెందుకు పెట్టుకోవాలి? కాబట్టి నేను హిందువుగా పుట్టిండొచ్చు నాకు తెలియకుండా, నేను హిందువుగా అయితే చావనని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. మరి అలాగే సర్టిఫికెట్లో పేరు మార్చుకోమని చెప్పి, ఇంకా బయట సామాజికంగా చూస్తే ప్రపంచ దేశాల్లో చెప్తున్నది ఏంటిది? మెజారిటీ 80% మంది హిందువులు ఉన్నారు ఈ దేశంలో అని చెప్తారు. ఎక్కడ 80% మంది హిందువులు ఉన్నారు అంటే క్రైస్తవ సర్టిఫికెట్లో హిందువునే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 80% ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఏం చెప్పుకుంటారో మేము హిందువులం 80% అని. నిజమే, 80% ఎట్లా కనపడుతుందంటే క్రైస్తవ సర్టిఫికెట్లో హిందువునే కనపడుతుంది, నాస్తికుల సర్టిఫికెట్లో హిందూనే కనపడుతుంది, హేతువాదుల సర్టిఫికెట్లో హిందూనే కనపడుతుంది, అలాగే సిక్కుల సర్టిఫికెట్లో హిందూనే కనపడుతుంది, జైన సర్టిఫికెట్లో హిందూనే కనపడుతుంది, బౌద్ధిస్టుల సర్టిఫికెట్లో హిందూనే కనపడుతుంది. నువ్వు ఇంతమంది సర్టిఫికెట్లో మీరు హిందూ అని మీరు పెట్టేసుకొని, అంటే దానికి ప్రత్యాయ మార్గం ఏం చేయకుండా, ప్రత్యాయ మార్గం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా క్రైస్తవులకు క్రైస్తవ సర్టిఫికేట్ ఇవ్వాలి, బుద్ధిస్టులకు బుద్ధిస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అలాగే ఇతర నాస్తికులకు కానీ ఏ కులం వద్దనుకున్న వాళ్ళు దాదాపు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మీరు ఆ పని చేయకుండా ఎంతసేపు ఉన్నా నువ్వు ఎందుకు హిందువుగా ఉన్నావు అంటే ఒక ప్రశ్న. అది ఏం తెలుసు? పొద్దులేసి నేను సంసారం ఎట్లా ఇదాలి, ఏ విధంగా నా ఫ్యామిలీ బతికించుకోవాలి అనే తపన తప్పితే ఈ సర్టిఫికేట్లతో పని ఏమి, అది ఏదైనా ఉద్యోగం వస్తుందా? అదే ఈ రోజుల్లో రిజర్వేషన్లు ఏమి వచ్చేది, పోయేది ఉంది. అది జీవనం ఇగనీకనే గుంజనీకనే సాగుంది అన్నట్లు గవర్నమెంట్ అనేవాళ్ళు, హిందూ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటిది? మా విశ్వాసము ఫాలో కానప్పుడు అతన్ని రిలీజియన్ సర్టిఫికేట్ మార్చేయాలనేది ఒక జీవో పాస్ చేస్తే అయిపోతుంది. అది ఏమి ఎక్కడ చెయ్యరు, అదేమి ఎక్కడ లేదు. సర్టిఫికేట్ మార్చుకోవాలంటే 10 సార్లు ఆఫీసు చుట్టూ తిరగాలి. ఒక సర్టిఫికేట్ రావాలంటే కోట్లకు, నేను కోర్టులో పోయి కేసులు వేసుకొని గెలిచిన రోజులు ఉన్నాయి. ఒక ఆమె మహిళ, తమిళనాడు మహిళ అనుకుంటా, ఆమె కోర్టులో నేను నాకు ఏ మతం వద్దండి, నేను మనిషిగా బతకాలనుకున్నాను, నాన్ క్యాస్ట్ నాన్ రిలీజన్, నేను బతకాలని చెప్పి కోర్టు వరకు పోయిన పరిస్థితి. మరి ఇవన్నీ నిజంగా మీరు ఇవన్నీ చేయకుండా కేవలం వాళ్ళ మీద మానసికమైన దాడి. నీకు సిగ్గు లేదా? నువ్వెందుకు మా క్యాస్ట్ మా హిందూ మతాన్ని ఎందుకు వాడుకుంటున్నావు అంటే నువ్వు తీసేయి.
నీకు తీసే నీకు రాదా? ప్రభుత్వం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే కూడా దెబ్బలు కుదవా? ఆ పని ఏం చేయకుండా కేవలం ఒక ఈ చదువు సంధ్య లేక చదువుకున్న మూర్ఖులు కూడా దానిపైన, అంటే నేను ఇంత ఊర్లు పట్టుకుని తిరుగుతాను, నాకే సర్టిఫికేట్ విషయానికి నేను చాలా అవస్థలు పడ్డా. కానీ ఇప్పుడు బౌద్ధము ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో, గత ఈ 1 year కాలంలో చాలా సిస్టమ్ మారుతూ వచ్చింది. ప్రభుత్వ శాఖల్లో మార్పు మొదలైంది. ప్రభుత్వ శాఖల్లోకి అర్జీలు ఎక్కువైపోయినాయి. మేము బౌద్ధ రిలీజన్లోకి మారాలనుకుంటున్నాం, మాకు కావాలి, అట్లా అర్జీలు ఎక్కువైపోయి దీనివల్ల ప్రభుత్వాలు ఏం చేసినాయంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు బౌద్ధ సర్టిఫికేట్ తీసుకోవడం పెద్ద విషయం కాదు. నేను ఎగ్జాంపుల్ ఓబయ్య అని చెప్పేసి నంద్యాల మిత్రుడు, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆయన ఓబయ్య. ఆయన జస్ట్ 1 week కిందట 1 week ముందట ఎంఆర్ఓ ఆఫీస్లో తన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ వాళ్ళు అతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. నువ్వు బౌద్ధ మత ధృవీకరణ పత్రం మీకు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు రిజిస్టర్ సంస్థ, గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ అయిన సంస్థ ఆయనకు ఆ సర్టిఫికేట్ ఇస్తే ఆయన పోయి నంద్యాలలో ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయన అప్లై చేశాడు. ఒక 1 week అయిపోయింది. నెక్స్ట్ మేబీ 2 రోజుల్లో ఆయన సర్టిఫికేట్ వస్తుంది. మేబీ మనం మీటింగ్ పెట్టే లోపల ఆ సర్టిఫికేట్తో ఆయన ప్రత్యక్షమవుతాడు అక్కడ. అంటే బుద్ధిస్టు సర్టిఫికేట్గా ఆయనకి వస్తుంది. అయితే ఇలా అంటే ప్రజలని నీవు చేయకుండా మానసికమైన ఇబ్బందులకు గురి చేసినప్పుడు చాలా మంది సమాధానం చెప్పుకోలేక, అది మార్చుకునే విధానం ఏంటో తెలియక సతమతం అవుతూ, నాకు ఎందుకురా ఇది, నాకు ఆ మతం కూడుపెట్టదు, కులం కూడుపెట్టదు, వీళ్ళేది నాకు ఈ టార్చర్, నేను ప్రశ్నిస్తే నువ్వు హిందువు కాదు కదా, నువ్వు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నువ్వు ఈ సిగ్గు లేకుండా హిందూ మతంలో ఎందుకున్నావు, హిందూ సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు మార్చుకోలేవా, ఈ మానసిక దాడులు తట్టుకోలేక ఏదన్నా అవకాశం ఉండి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇన్క్లూడింగ్ మీ ఒక చక్కటి అవకాశం, చక్కటి ఆలోచన చేయడం జరిగింది మిత్రులరా. ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వై హరిబాబు గారు నేను కూర్చొని చాలా రోజుల నుంచి అలాగే మన వివి దుర్గారావు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన విశాఖపట్నంలో ఉంటారు. మేము ఒక ఆలోచన చేసింది ఏంటంటే, మనము ఆల్రెడీ వాళ్ళు బౌద్ధ సమ్మేళనంలో సర్టిఫికేట్లు రిలీజ్ చేస్తున్నారు. అంటే నేను 2-3 మీటింగ్లు వాళ్ళతో పాటు హాజరైనప్పుడు వాళ్ళు సర్టిఫికేట్లు 30 మంది 40 మందికి సర్టిఫికేట్ రిలీజ్ చేస్తాం. నేను అంటే ఇది ఎందుకు మీరు పబ్లిక్ చేస్తే సరిపోతుంది అంటే, లేదంటే దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకురావాలని మాకు కూడా ఆలోచన ఉందంటే, సరే చేద్దాం సార్ మనము, ఎందుకంటే ప్రభుత్వ అనుమతితో ఉన్న సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీసులోకి సర్టిఫికెట్ మార్చుకోవాలని పోతే, నేను ఊగా బుద్ధిస్ట్గా మారాలనుకున్న నాకు సర్టిఫికేట్ అంటే ఇయ్యరు, అట్లా ఇవన్నీ సాధ్యం కాదు. నీవు ఆ సంబంధిత సంస్థ ఏదైతే బౌద్ధానికి సంబంధించిన సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకురాని చెప్తాం. కాబట్టి మన తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ గారు స్థాపించిన సంస్థ ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది. దాంట్లో రెండు ఉన్నప్పటికీ కూడా 2 ప్రభుత్వ అనుమతులు ఉన్న సంస్థలే. కాబట్టి ఇక్కడ మనకు ఈ యొక్క వై హరిబాబు గారు చాలా సానుకూలంగా ఆయన కూడా ఈ పోరాటంలో పాల్పంచడానికి ముందుకు వచ్చాడు. సో ఈ విధంగా ఎవరైతే నాట్ ఓన్లీ క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, ఇంకా వేరే నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, నాకు ఏ కులము వద్దనుకున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను అసలు సర్టిఫికేట్ ఎలా ఇస్తారు, సర్టిఫికేట్ వల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, సర్టిఫికేట్ తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది పడతామా అంటే దాన్ని నేను వివరిస్తాను. సర్టిఫికేట్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. నెంబర్ 1, ఒక ఎస్సీ పర్సన్ బుద్ధిస్ట్గా మారితే అతనికి అప్పటి వరకు ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ వర్తిస్తాయా, వర్తించవా? అంటే రేషన్ కార్డు, సబ్సిడీలు, తర్వాత ప్రభుత్వ పరంగా వచ్చే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, రిజర్వేషన్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వీళ్ళు అర్హులా కాదా? మరి ఒకవేళ బుద్ధ సర్టిఫికేట్ తీసుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయా అనేది ఒక భయం ఉంది చాలా మట్టుకు. కానీ అవన్నీ ఏమీ పోవు. నువ్వు ఎలా అయితే నువ్వు దీంట్లో ఆ సర్టిఫికేట్లు ఏముంటుంది,
క్యాస్ట్ సర్టిఫికేట్లో రిలీజన్ వచ్చేసి బుద్ధిజం ఉంటుంది పైన. క్యాస్ట్ సర్టిఫికేట్ అని ఇచ్చిన కాడ కింద మామూలుగా హిందూ మతానికి హిందూ మతం ఉంటుంది, బౌద్ధానికి బుద్ధిజం అని ఉంటుంది. తర్వాత సేమ్ పేరు, మీ పేరు అంతా సేమ్. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది నేను ఇంతకుముందుకు మీకు పోస్ట్ పెట్టాను. అయితే అది దాన్ని పూర్తిగా సమాచారం తెలుసుకుందామని మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ నేను కొత్తగా రేపు పోస్ట్ పెడతాను. అంటే ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఒకసారి డిస్ప్లే ఉల్టా ఉంటుంది కానీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇది ఉల్టా ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఇప్పుడు మామూలుగా సాధారణ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చే సర్టిఫికేట్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సర్టిఫికేట్. అంటే ఏదో బుద్ధిస్ట్గా మారితే సర్టిఫికేట్ మారుతుందా, రంగు మారుతుందా, లేకుంటే కొంచెం రంగు మారినా, కొంచెం సబ్జెక్టు మారినా ఆ సర్టిఫికేట్ వాల్యూ పోతుంది కదా అని చెప్పేసి బౌద్ధ సంఘాలు కూడా ఆ యొక్క ప్రభుత్వానికి ఏమని మనవి చేశాయంటే, సార్ దీంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లయితే సాధారణ ప్రభుత్వ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లా రిలీజ్ చేస్తారో అదే మాదిరిగా మాకు రిలీజ్ చేయండి. మేము జస్ట్ అది మళ్ళీ బుద్ధిస్ట్గా జస్ట్ కలర్ మారినా, కొంచెం ఫార్మాట్ మారినా కూడా అది వేరే అర్థం తీసుకుంటారు. హిందువులు దాన్ని టార్గెట్ చేసుకుని మా క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వేరు, అంటే మా కలర్ వేరుంది, మీ కలర్ వేరుంది. అంటే మీరు మా కలర్ సేమ్ గవర్నమెంట్ గ్రీన్ కలర్, నీదేదో కొంచెం పింక్ ఉంది, అయితే నువ్వు దాని తరంగా, అంటే ఏదో విధంగా ప్రజలని వాళ్ళు దూరం పెట్టే అవకాశం, లేకుంటే భయభ్రాంతులకు గురి చేసే అవకాశం, లేకుంటే సపరేట్గా ఒక వెర్షన్గా అంటే ఆ కలర్ చూస్తేనే దూరం పెట్టే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏదైతే సర్టిఫికేట్ ఎట్లా ఉందో అదే ఫార్మాట్తో ఇవ్వమని చెప్పారు. ఫార్మాట్ ఎక్కడ చేంజ్ చేయకూడదని 2016-17 సంవత్సరాల్లో జియో రిలీజ్ అయిన జియోలు కూడా మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. నేను అన్ని సమాచారం సేకరించుకునే నేను మీ దగ్గరకు వచ్చా. అంటే ఊరికి ఏదో 4 మాటలు వాగి మళ్ళీ నాలుక గరుచుకొని అయ్యో నిన్న అట్లా చెప్పాను, ఈరోజు వద్దు, నిన్న తెలియక చెప్పాను, అట్లా వద్దు. నేను మొత్తం సమాచారం సేకరించుకొని వచ్చా. అయితే ముఖ్యంగా ఇక్కడ దీంట్లో ఎన్ని ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బుద్ధిస్ట్గా నేను మారాలనుకున్నా. నేను బుద్ధిస్ట్గా మారాలనుకున్నప్పుడు నాకు ఆప్షన్ ఏమిందంటే, కింద నేను ఒకవేళ బీసీనే అనుకో, సపోజ్ బ్యాక్వర్డ్ కాస్ట్ బుద్ధిస్ట్ అని వస్తుంది. అలాగే ఎస్సీగా ఉన్నాను అనుకోండి, షెడ్యూల్ క్యాస్ట్ బుద్ధిస్ట్ అని వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఇతను ఎస్సీ కులంలో నుంచి బుద్ధిస్ట్గా మారాడు, అంటే ఎస్సీ కులస్తుడు, ఇతను ఎస్సీ కులస్తుడు బుద్ధిస్ట్గా మారాడు. ఆ సర్టిఫికేట్ కూడా సేమ్ అట్లే ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్లో. ఈయన బుద్ధిస్ట్గా బుద్ధిజంలోకి మారాడు, పలాని పేరు సో ఇతను కింద క్యాస్ట్ ఏంది, క్యాస్ట్ దగ్గర వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ బుద్ధిస్ట్ అని వస్తుంది. ఒకవేళ ట్రైబుల్ అనుకో, ఎస్టీ ట్రైబుల్, షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబుల్ పలాని పేరు, ఇది వస్తుంది. అయితే ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటిది? రెండోది ఏముంటుంది, నేను బౌద్ధంలో చేరాలనుకున్నాను, నాకు కులం వద్దు, నేను కులం తీసుకోదలుచుకోలేదు, నేను మళ్ళా ఆ యొక్క మనువాద కులాన్ని మోయదలుచుకోలేదు, నేను బుద్ధిస్ట్గానే అనుకున్న రెండో ఆప్షన్. అక్కడ ఏమైందంటే, నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్లో నువ్వు మెన్షన్ చేసుకుంటప్పుడు కేవలం బుద్ధిస్ట్ క్యాస్ట్ దగ్గర బుద్ధిస్ట్ అని పెట్టుకోవచ్చు. అంటే బుద్ధిస్టు అయితే ఏమైందంటే, ఆ బుద్ధిస్టులకు ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ జనరల్లోకి వెళ్ళిపోతారు మీరు. జనరల్ దానిలోకి బుద్ధిస్ట్ అంటే జనరల్గా వెళ్ళిపోతారు. నీ చాయిస్ అది. అంటే నేను ఓన్లీ బుద్ధిస్ట్గానే ఉండాలి, నన్ను మళ్ళీ నా కులంతో వద్దు నాకు అని అనుకుంటే రెండో ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ గురించి నేను చెప్తాను. నేను ఎందుకు ఈ ఆప్షన్లో చెప్తున్నా అంటే, నువ్వు కుల ఆధారిత తీసుకోవాలంటే తీసుకోవచ్చు.
ఎందుకు తీసుకోవాలనుకుంటే చాలా మంది ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలై 70 ఏళ్ళు దాటింది. ఈ 70 ఏళ్లలో అప్పటికే మన ఊళ్ళో అంతా ఆస్తులు అన్ని సంపద పోగొట్టుకొని ఏం నన్ను దోచుకోబోయి లాస్ట్కి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్ట కట్టుకొని ఏదో ఎవడోన్నా వస్తారా మా బతుకులు మారుస్తారా అనే సందర్భం ఎదురుస్తున్న కాలంలో అంబేద్కర్ వచ్చాడు, రాజ్యాంగం అమలుపరిచాడు, అందరికి హక్కులు కల్పించాడు, విద్యా చట్టం తీసుకొచ్చాడు, అన్ని హక్కులు మనకి వచ్చాయి. మరి ఈ హక్కులు వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేసేసరికి అది 40 ఏళ్ళు అక్కడే మనకు కాలం గడిచిపోయింది. ఇప్పుడే కాస్త 4 ఏళ్ళు ఓట్లోకి పోతున్నాయి, ఉద్యోగాలు ఏదో ఏ ఉద్యోగం అంటే ఏంటిది, అన్నింటిలో కాకపోయినా ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని రంగాలలో సబ్సిడీలు కావచ్చు, ఏదైనా రేషన్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ వచ్చే ప్రయోజనాలు ఏవైతే ఉంటే అవన్నీ నేను ఎందుకు పోగొట్టుకోవాలి? నాకు ఏదైనా ఒక లోన్ తీసుకుంటే సబ్సిడీ వస్తుంది అనేది ఆలోచించేవాళ్ళు. అంటే ప్రభుత్వపరమైన వచ్చే ప్రయోజనాలు పొందాలి, అలాగే నేను బుద్ధిస్ట్గా ఉండాలి. ప్రభుత్వ ప్రయోజనాలు కావాలి, రిజర్వేషన్లు కావాలి, అన్ని కావాలి, నేను బుద్ధిస్ట్గా ఉండాలి. నిజం చెప్పాలంటే మనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మనము సంపాదించుకుంది ఏం లేదు. కాస్త కూస్తో రాజ్యాంగం వల్ల వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి పథకాల వల్ల లేకపోతే ప్రయోజనాల వల్ల 4 రూపాయలు 4 సమాజంలో తిరగలుగుతున్నాం. మరి ఇప్పుడు రోసానికి కత్తులు మింగినట్టు నేను బుద్ధిస్ట్గా మారిపోతాను, నాకు ఏం హక్కులు వద్దంటే డబ్బునోడు చెల్లుబాటు అవుతుంది. డబ్బు లేనోడికి, ఆస్తు లేనోడికి, ప్రభుత్వ పథకాల మీద ఆధారపడుతూ ఎలాంటి పరిస్థితి వస్తుంది? కాబట్టి ఇక్కడ బౌద్ధం ఏం చెప్తుందంటే, బౌద్ధ సంఘాలు కానీ బౌద్ధం ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, మీరు ప్రభుత్వ పరంగా వచ్చే అనుమతులను, సబ్సిడీలు కాదు, ప్రయోజనాలు అయితే పొందండి, కానీ బౌద్ధ విహార దగ్గరికి వచ్చేసరికి అందరూ సమానమైపోతారు. అక్కడికి హిందూ మతంలోంచి బౌద్ధంలోకి మీకున్న వ్యత్యాసం ఏంటిది? నువ్వు కుల సర్టిఫికేట్ ఆధారంగానే బౌద్ధంలో తీసుకున్నా తర్వాత అంటే నీకు ఆకలి ఉంది, ఆకలి తీర్చుకోవాలి. నేను రోసానికి బుద్ధిస్ట్గా మారుతా అంటే ఆకలి ఎవరు తీర్చాలి? డబ్బున్నోడు ఏం చేస్తాడు, నాకేమొద్దు, నేను బుద్ధిస్ట్గా మారిపోతాను, నాకు ఏమొద్దు అని చెప్పి 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి ఇతను ఏం చేస్తాడంటే బౌద్ధంలోకి అంటే బుద్ధ విహారంలోకి వెళ్ళినప్పుడు ఆడ కమ్మ బుద్ధిస్టులు ఉంటారు, బాబన బుద్ధిస్టులు ఉంటారు, అందరు బుద్ధిస్టులు అందరు ఆడికి వస్తే ఆ పప్పులు ఉడకవు. నేను కమ్మ అంటే మింగే అంటారు, నేను రెడ్డి అంటే చెల్ మింగే అంటారు. అవన్నీ ఇక్కడ పప్పులు ఉడకవు, నువ్వు అందరితో పాటు కూర్చోడా? లేదు, నేను బాబునయ్యా, నేను మారినానయ్యా, మార్పు చెందిన బుద్ధిస్టుని, నేను బ్రాహ్మణ్ణి, నాకు పైన కుర్చీ వేసుకుంటుంటే చెల్ మింగే అంటారు. అవన్నీ పప్పులు ఉడకవు. బౌద్ధంలో అక్కడికి బౌద్ధ విహార దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానంగా కూర్చోవలసిందే, అందరూ సమానంగా వంటలు వండుకోవాల్సిందే, అందరూ సమానంగా పండుగలు చేసుకోవాల్సిందే. అది ఆ పండగ, ఈ పండగ, శూద్రుల పండగ, దళితుల పండగ, లేకుంటే వీళ్ళ పండగలు ఉండవు. ఒకటే పండగ, అందరూ సమానంగా. బయట దేశాలలో ఎట్లయితే మన దేశంలో కులం అనే గజ్జి తగిలిచ్చారు కాబట్టి మనం తప్పదు దాంట్లోంచి బయటపడాలంటే. మరి బయటపడాలంటే ఇప్పుడు మనని పూర్తిగా అన్ని దాంట్లకు దూరం చేశారు, సామాజికంగా అన్నిట్లో దూరం చేసి పారేశారు. మరి అవన్నీ హక్కులు పోగొట్టుకున్న హక్కులలో పొందాలంటే ఇప్పుడు ఏదో నాకు అవకాశం వచ్చిందని వదులుకోలేం కదా. బౌద్ధిజం కావాలి, హక్కులు కావాలి. సో అలా నెంబర్ 1 ఆప్షన్లో ఇలా ఉండి మేము ఎస్సీలుగానే కొనసాగుతాం, బీసీలుగానే మాకు 27% రిజర్వేషన్లు వస్తున్నాయి బీసీలకు, మేము ఎందుకు వదులుకోవాలి? ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు తింటాం, మేము అభివృద్ధి చెందుతాం, అలాగే బౌద్ధాన్ని ఫాలో అవుతాం, బుద్ధిని ఫాలో అవుతాం. ఇలా ఒకవేళ నేను పేద బ్రాహ్మణ్ణి, మా పూర్వీకులు ఏం చేశారో నాకు తెలియదు, నేను బుద్ధిజం వైపు అడుగులేయాలనుకుంటున్నా, నాకు వచ్చే 10% ఓసీలకు సంబంధించిన రిజర్వేషన్లు నాకు కావాలి, కాబట్టి నేను బుద్ధిజంలో చేరుతాను, నాకు అది కావాలి అనుకుంటే, సో ఇక్కడ ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్స్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్లో మీకు 2 రకాల సర్టిఫికెట్లు మనకి రిలీజ్ అవుతాయి. ఏమని? క్యాస్ట్ని, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్స్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఇలా క్యాస్ట్లను మెన్షన్ చేస్తూ బుద్ధిస్ట్గా ఇచ్చే సర్టిఫికెట్లు. బుద్ధిజం అనేది రిలీజన్ ఉంటుంది, కానీ సర్టిఫికెట్లు ఇచ్చే విధానం ఈ విధంగా ఉంటుంది. ఇది నెంబర్ 1 ఆప్షన్. ఇక నెంబర్ 2 ఆప్షన్ ఏంటంటే, నాకు ఏమొద్దు,
చెప్పాను కదా, నాకేమొద్దు, నేను నాకు ఏ రిజర్వేషన్లు వద్దు, ఏమొద్దు, నేను బుద్ధిస్ట్గానే ఉండాలంటే నాకు కేవలం బుద్ధిస్ట్ సర్టిఫికేట్ అంటే బుద్ధిస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇక్కడ రిజర్వేషన్లు, ఉపాధి కల్పన అన్నీ ఉంటాయి బౌద్ధంలో చేరితే, ఏమి ఎక్కడ పోవు అని చెప్తూనే, అలాగే నేను నా కుల కంపు వద్దు, బౌద్ధంలో చేరితే కుల నిర్మూలన అవుతుంది, సమసమాజం వస్తా, నేను కలగంటే నువ్వు మళ్ళా కులాలకు పట్టి ఉంది కదా బౌద్ధంలో కూడా అనుకునే వాళ్ళకి, నీకు వద్దనుకుంటే నువ్వు ఓన్లీ బుద్ధిస్ట్గానే సర్టిఫికేట్ తీసుకోవచ్చు ప్రభుత్వ పరంగా. ఇంకా క్రైస్తవులు, ముస్లింలా మేము బాధపడలేకపోతున్నాం అన్నా, మేము బౌద్ధులుగా మారాలనుకుంటున్నాము, కానీ ఇదేందన్న టార్చర్ అని చెప్తే అట్లా వాళ్ళు కూడా మారవచ్చు, క్రైస్తవులు, ముస్లింలు కూడా బౌద్ధులకి మారిపోవచ్చు. ఇది క్లారిటీ. రాజమండ్రి వేమగిరి మైత్రేయ బుద్ధ విహారం, మైత్రేయ బుద్ధ విహారం దగ్గర మేము ఇప్పుడు ఎవరైతే ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుంది. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.